వెల్కమ్ టు సమయం తెలుగు. దిస్ ఈస్ విజయ్ సామ్. మనతో ఇప్పుడున్నారు బల్గం సాయిలు, గంట రవి, గంట వలగొడుతుండు అన్న. మళ్ళీ కొత్తగా రాబోతుండు సేవ్ ద టైగర్స్. మరి టైగర్ అయినా పిల్ల అయినా లోపల తెలియదు, అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, నమస్తే. ఎట్లా ఉంది ఫీలింగ్ బల్గం తర్వాత? చూసిరా మీరు ఇది వెబ్ సిరీస్? ఎట్లా అనిపించింది? మస్తు మజా వచ్చింది థియేటర్లో, ఫుల్ లొల్లి తెలంగాణ. మళ్ళీ బల్గం తర్వాత అది ఎమోషనల్ రైడ్ అయితే ఇది ఫన్ రోలర్ కోస్టర్, మస్తు అనిపించింది. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తారా? వాళ్ళు మొత్తం కూర్చోబెట్టి చూపిస్తే హాట్స్టార్లో ఓన్గా ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఇవాళ రివ్యూ. బేసికలీ సేవ్ ద టైగర్స్ సమయం నుంచి వచ్చిన మన మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. సో బల్గం ఒక ఎమోషనల్ రైడ్. వెంటనే తేజ వచ్చి ఈ స్క్రిప్ట్ మీకు ఎట్లా చెప్పారు, ఎట్లా ఓకే చేసారు? ఇది 2020లో చెప్పారు నాకు. ఏది లాక్డౌన్లో? ఓకే, లాక్డౌన్లో చెప్పినావు, అది అవ్వడానికి ఇంత టైం పట్టింది. సో ఎట్లా అనిపించింది? మేము ముగ్గురు చూసినప్పుడు మళ్ళీ జాతరత్నాలు, ఫ్యామిలీ జాతరత్నాలు లాగా అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. ఫన్ అండ్ F4 లెక్క కూడా అనిపించింది. అంటే ఫ్రస్ట్రేషన్ ఉంది, ఫన్ ఉంది, బాధలు ఉన్నాయి. సో అక్కడ కూడా మళ్ళీ ఎమోషనల్ కొడుతున్నారు సుజాత తోటి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఎట్లుంది తేజతో వర్క్ చేయడం? అద్భుతం, ఫన్, అంత ఫన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్లా వచ్చింది. సో అభి అండ్ ఇంకొక అభిరామ్ తోటి వర్క్ చేయడం గ్రేట్ బ్రో, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. వాళ్ళతో పనిచేయడం అంతకంటే పెద్ద ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. సో సుజాత గారితో ఇంతకుముందే మాట్లాడా, ఎట్లుంది ప్రియదర్శి గారితో చేయడము? ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, మీరు ఏం నేర్చుకున్నారంటే మస్తు సపోర్ట్ చేసిండు. అట్లా నాకు అసలు అట్లాంటి ట్రీట్మెంటే లేదు, అలా ఏం లేకుండా మస్తు అని చెప్పి. మీకు ఎట్లా అనిపించింది ఒక యూట్యూబర్ నుంచి యాక్ట్రెస్ అవుతున్నాను? గ్రేట్ టాలెంట్ అండి. ఐ థింక్ సుజాత అంత చాలా ఎక్కువ చెప్పిందిలే కానీ, బట్ ఇట్ వాస్ గ్రేట్ ఫన్ వర్కింగ్ విత్ హర్. చాలా ఎంటర్టైనింగ్ ఉండే వర్క్ చేయడం కూడా. అండ్ చూసారు కదా ఎంత బాగా చేసింది. సో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితేనే నేను ఐ కుడ్ సపోర్ట్ దాట్. అన్న, మీ వైఫ్ అండ్ మీకు మధ్యలో ఏమైనా అట్లాంటి రప్చర్స్ వచ్చినాయా? ఎట్లా పట్టుకుని ఎమోషన్ అసలు? కొంచెం చూపించడము, ఆపడము, ఎక్కడ కావాలి అక్కడ కొట్టడము. ఐ థింక్ మోర్ దెన్ మై ఫ్యామిలీ ఇట్ ఈస్ అ డైరెక్టర్స్ బయోపిక్ లాగా అది అనుకోవచ్చు. యా, సో ఇట్ ఈస్ ఫన్ బేసికలీ. ఇంకా ఈ కథ ఇప్పుడు చూస్తానేమో ఫ్యామిలీ అంకుల్స్ అన్నట్టుంది ట్రైలర్, కానీ లోపలికి వస్తే అన్ని ఏజ్ గ్రూప్స్కి మజా వస్తుంది. ఫుల్ ఫన్ ఉంది. ఏదో మన ఇంటి పక్కన అబ్బాయిలు చూసినట్టు, కొత్తగా పెళ్ళైన పోరగాళ్ళు. దట్ ఈస్ ద హోల్ ఐడియా, దట్ ద ఫన్ హ్యాస్ టు బి ఆర్గానిక్, ఇట్ హ్యాస్ టు కనెక్ట్ విత్ ఎవ్రీబడి. సో అందుకనే దాన్ని లైట్ హార్టెడ్గా పెట్టినాం. సో గంట రవి డైలాగ్ ఒకటి, మొగోళ్ళకి బొర్రు ఉండాలి. ఫినిష్ అయ్యి నువ్వు చూసినావు కదా. నువ్వు చెప్పనన్నా, ఓటీటీ కావాలన్నా మనది, నువ్వు చెప్పొచ్చు. సరే, వేరే డైలాగ్, గంట రవి అరే కింద దూరి పని నుంచి వెళ్తా. నాకంటే బాగా ఇదే చెప్తుండే యాక్చువల్లీ. సూపర్ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఇట్లాంటి అసలు డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నాం. మమ్మల్ని తెలంగాణకి అయితే మాకు మజా వస్తుంది. అసలు ఏం చేసినా కానీ దర్శి చేస్తుండే ఇట్లా తెగుతున్నాయి టికెట్లు. ఎట్లా అనిపిస్తుంది ఈ 2023? థ్యాంక్స్ టు ది ఆడియన్స్, వాళ్ళ సపోర్ట్ అండ్ వాళ్ళ లవ్ ఫర్ ద కాంటెంట్. సో అది మమ్మల్ని పుష్ చేస్తుంది. కానీ ఫేర్ అండ్ లవ్లీ పెడుతున్నా అన్న, మస్తు మేకప్ వేసుకున్నా. లేదు న్యాచురల్ అన్న. అంటే బల్గం సినిమా అలా మరదలు చెప్పింది కదా, థమ్స్అప్ ఎప్పుడు ఇప్పిస్తున్నారు? ఇగో థమ్స్అప్ అంటే ఇప్పిస్తారకి. ఓకే. సో ఇదన్నమాట ముచ్చట విత్ దర్శి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us time అన్న. గుడ్ లక్ ఫర్ ఆల్ ప్రాజెక్ట్స్. Please like, share and subscribe. Subscribe చేసుకోండి. And please subscribe to Samyam. Please subscribe to Times of India and don't forget to subscribe to this channel. Subscribe to Times of India Samyam. సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద ఒత్తాలి.